హలో అండి. ఇంతకుముందు అయితే మనం చిన్నప్పుడు ఈ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఈ గేమింగ్ ఇవన్నీ లేకపోతుండే కాబట్టి మనం చాలా ఈజీగా ఆడుకునే వాళ్ళం, హ్యాపీగా పెరిగినాం. కానీ ఇప్పుడు పిల్లల్ని స్క్రీన్ టైం లేకుండా పెంచాలి అంటే మాత్రం చాలా అంటే చాలా కష్టమైపోయింది. ఈ విధంగా కూడా పెంచవచ్చు. వాళ్ళకి కావాల్సినట్టు 24/7 ఒక ఫోన్ చేతిలో పెడితే వాళ్ళు కామ్గా ఉంటారు. కానీ అట్లా కాదు కదా. మనం ఒకవేళ స్క్రీన్ ఫ్రీగా ఉండాలి పిల్లలు అనుకున్నప్పుడే చాలా ఎక్కువ ఏమంటారు, మన పేషెన్స్ని చెక్ చేస్తూ ఉంటారు. సో అయితే ఇప్పుడున్న పిల్లలు ఒక దగ్గర కూర్చొని ఒక యాక్టివిటీ అయినా ఏదైనా చేస్తే తప్ప అసలు 24 అవర్స్ ఒక్క రోజులో గడవాలి అని అంటే నాకైతే చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది. అసలు పిల్లల్ని ఎట్లా ఎంగేజ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంతకుముందు నాకు అనిపించేది చదువుకోవడం కష్టం, లేదంటే జాబ్ చేయడం కష్టం అని. అసలైన కష్టం పిల్లల్ని హ్యాండిల్ చేయడం అని చెప్పేసి ఈ మధ్య అర్థమైంది. సో నేనైతే ప్రజెంట్ ఇట్లాంటి యాక్టివిటీ టాయ్స్ ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్రజెంట్ అయితే ఇది ఒక 1 వీక్ నుంచి నేను ట్రైన్ చేస్తున్నా దీంట్లో. ఇప్పటికీ మొత్తం పర్ఫెక్ట్ అని అయితే కాదు, కానీ అట్లీస్ట్ తను ఒక దగ్గర కూర్చొని వింటున్నాడు, అర్థం చేసుకోగలుగుతున్నాడు అని ఐఎమ్ స్టిల్ హ్యాపీ. అయితే ఇట్లాంటి యాక్టివిటీస్ ఇది అనే కాదు, ఏది చేసినా కూడా ఖచ్చితంగా పేరెంట్స్ పక్క నుండి చేపించడం అనేది బెటర్. ఎందుకంటే ఆ చిన్న చిన్న ఉంటాయి కదా టాయ్స్, అవి ఏమైనా నోట్లో పెట్టుకుంటే కష్టం అని చెప్పేసి రోజులు అసలే బాగాలేవు కదా. అట్లా చూడండి, చెప్తున్నానో లేదో అయిపోయింది, కానీ నాకు ఇంట్రెస్ట్ అయిపోయింది, వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇంకంతే, ఏం చేస్తాం.